సూపర్ స్టార్ తన కెరియర్ లో ఫస్ట్ టైం షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడన్న వార్త వైరల్ అయింది. సుకుమార్, పూరి ఇలా చాలా మంది ఈ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం సక్సెస్ఫుల్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుని షర్ట్ లేకుండా అది 10 ప్యాక్స్ తో SSMB 29 లో చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే అయినా ఫ్యాన్స్ లో కూడా పూనకాలు వచ్చే అవకాశం ఉన్నా సినిమా పరంగా ఇది ఎంతవరకు మూవీకి కలిసి వస్తుంది? ఎందుకంటే ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ఇక్కడే రిలీజ్ అయ్యే మూవీ అయితే తన ఫ్యాన్స్ నుంచి విజిల్స్ పడే ఛాన్స్ ఉంది. సో మరలా ఇది SSMB 29 కి ప్లస్ అవుతుంది. హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు నేనొక్కడినేలో బనియన్తో కనిపించాడు. అందులో 6 ప్యాక్స్ తో షర్ట్ లేకుండా కనిపిస్తాడన్నారు. అప్పట్లో కలేజా విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ సల్మాన్, షారుఖ్ లా తనెప్పుడూ షర్ట్ విప్పలేదు. 6 ప్యాక్ లుక్ తో షాక్ ఇవ్వలేదు. అయితే రాజమౌళి తీస్తున్న SSMB 29 లో మాత్రం మహేష్ బాబు 10 ప్యాక్స్ తో అది షర్ట్ లేకుండా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం కొంత జరిగిన సాంగ్ షూటింగ్. అందులోనే మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించాడు కాబట్టి సెట్ నుంచి ఇండస్ట్రీ వరకు ఈ మాట బయటికి లీకైంది. కాకపోతే ఇదెలా పాన్ వరల్డ్ పాన్ ఇండియా లెవెల్లో గొప్ప విషయం అవుతుంది? ఎందుకంటే మహేష్ కి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ ఉంది. సో తను షర్టు లేకుండా 10 ప్యాక్స్ తో కనిపిస్తే అదో అదనపు ప్రమోషన్ గా మారుతుంది. అది కూడా తెలుగు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. పాన్ ఇండియాకు ఇలాంటివి కొత్తేమీ కాదు. హిందీలో సల్మాన్, షారుఖ్, అమీర్, హృతిక్, అక్షయ్, షాహిద్, రణవీర్ ఇలాం జమానా నుంచే షర్టు లేకుండా 6 ప్యాక్ 8 ప్యాక్స్ చూపించారు. ఇక SSMB 29 మూవీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి వరల్డ్ ఆడియన్స్ కి హీరో షర్ట్ లేకుండా కనిపించడం ఏమాత్రం ఎగ్జైటింగ్ విషయం కాదు. కొత్తది అంతకన్నా కాదు. అయితే తెలుగు ఆడియన్స్ లేదంటే సౌత్ ఆడియన్స్ వరకు మహేష్ కొత్త లుక్, అది షర్ట్ లేకుండా 6 ప్యాక్స్ తో కనిపించే లుక్ డెఫినెట్ గా కలిసి వస్తుంది. కానీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ కి మాత్రం ఇదేమంత ఎగ్జైటింగ్ మ్యాటర్ కాదనే డిస్కషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి ఓ కొత్త కోణం ఉంటుందా అని ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యేలా ఈ చర్చ జరగడం వెనుక యాంటీ ఫ్యాన్స్ అసూయ ఉందనే మాటలు ఎలా ఉన్నా ప్రెజెంట్ డిస్కషన్ అయితే షాకింగ్ గా ఉంది.